చంద్రబాబు గారి నాయకత్వం పట్టుకోండి చివరి లాస్ట్ చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ రోజున 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే యువ నాయకులు రాష్ట్ర మంత్రి వర్యులు లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించాము. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మేము అడిగే ప్రశ్నలకి వాళ్ళు ఎంతో సంతోషంగా సమాధానం ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, పెన్షన్లు రావడం అయితేనేమి, లేకపోతే తల్లికి వందనం డబ్బులు పడడం అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళు అడగకముందే మేము అన్నీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా స్థానిక సమస్యలు ఏదైనా ఉంటే కూడా అవి ఎమ్మెల్యే గారు నోట్ చేసుకొని త్వరలోనే పరిష్కరిస్తామని కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము అని చెప్పి మేము ముందుకు వెళ్తుంటే గొడ్డల పార్టీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా దీంట్లో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయా, ఏమి చేయాలా అని చెప్పని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో మా నాయకులు లోకేష్ బాబు గారు, దాన్ని 143 రోజుల్లో 16,000 పోస్టులు పైచిలుక్కి మేము ఈరోజు ఫిలప్ చేసామని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము. అదే కాకుండా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 27వ తారీఖు నుంచి కూడా మనం డోర్ టు డోర్ని ప్రారంభించడం జరిగింది. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం దాంట్లో భాగంగా మనం డోర్ టు డోర్కి కూడా వెళ్ళి గడప గడపకు వెళ్ళి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈశాన్యమైన ఓజిల్ మండలం కురుగుండ గ్రామం నుంచి మొదటగా స్టార్ట్ చేయడం అయింది. ఈరోజు నాయుడుపేట టౌన్లో మనము ఇంటింటి కార్యక్రమం ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారు. అలాగే మనం సంక్షేమంతో పాటు ఈరోజు సంవత్సరం పూర్తయిన తర్వాత మనం డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. అలాగే సంక్షేమం వాళ్ళకి అందుతుందా లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్తున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల సమస్యలు స్వీకరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం, వాటిని డిజిటలైజ్ చేస్తున్నాం. దాంట్లో ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిందో కూడా మళ్ళీ సర్వే చేసుకొని ఎంతవరకు మనకు రిజాల్వ్ అయ్యాయో కూడా మనం చెక్ చేసుకుంటున్నాం. రిజాల్వ్ అవ్వకపోతే ఎక్కడ మనకు బ్లాక్ అయింది, ఎందుకు అది అవ్వట్లేదు అన్నది కూడా మనం రిపోర్ట్ తీసుకుంటున్నాం. ఇలా ఒక నిబద్ధతగా కూటమి ప్రభుత్వం పాలన చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇంకా కూడా గత ప్రభుత్వ నాయకులు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని. గత ప్రభుత్వ నాయకులు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు డిఎస్సి ఇచ్చిన వాళ్ళందరూ దగా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి అలాగే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అన్నీ క్లియర్ చేసి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ కష్టానికి ఎలాంటి ఫలితం లేకుండా అదంతా ఫేక్ అని మాట్లాడుతున్నారు. అలాగే మీరు వైసీపీ ప్రభుత్వ నాయకులు హెచ్చరిస్తూ అలాగే మన కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ఈ 2 సంవత్సరాల్లో మంచి అభివృద్ధిని, మంచి పాలనని మనం ప్రజలకు అందిస్తున్నాం. ఇంకా కూడా సమస్యలు తెలుసుకొని వీలైనంత తొందరగా 3 సంవత్సరాల్లో ఇష్యూస్ అన్నీ కూడా పూర్తి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.